మనపై విధాత చేసిన బలిదానం. ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా మించిన బలిది తనయుని ప్రాణార్పణ. మించిన బలిది తనయుని ప్రాణార్పణ. స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషకరము ఆనందదాయకము ఈ రోజున మనకి దేవాలయ పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ షోరి వారి యొక్క మహోత్సవాన్ని మనందరము కూడా ఎంతో ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. మరి దానిలో ప్రధానముగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజను మరి అర్పించబోతూ ఉండగా మరి నాడు యొక్క పండుగ దివ్య బలి పూజను ఈ మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించుటకై ప్రధాన యాజకులుగా మరి నేను పిలిచిన వెంటనే ఎంతో ప్రేమతో అంగీకరించి ఈనాడు మరి మన మధ్యకు వచ్చి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించబోతున్నటువంటి వారు రెవరెండ్ ఫాదర్ మద్ద బాలస్వామి గారు. మరి వీరు మనకి గుంటూరు మేత్రాసన ఛాన్సలర్ గా పనిచేసి ఉన్నారు. మరి లాస్ట్ గవర్నమెంట్ లో కూడా క్రైస్తవులకు సలహాదారులుగా పనిచేసి ఉన్నారు. మరి ప్రస్తుతం మార్నింగ్ స్టార్ కళాశాల డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మన మధ్యకు వారు రావటము ఎంతో సంతోషదాయకము కనుక ఈ సమయంలో మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. మరి అదే విధముగా నేను పిలిచిన వెంటనే మరి గురువులు కూడా వచ్చి ఉన్నారు. మరి వారందరికీ కూడా మరి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమతోటి ఆహ్వానించుకుందాం. మరి యొక్క దివ్య బలి పూజ ప్రత్యేకముగా మన మల్లైపాలెం గ్రామాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని ప్రతి కుటుంబంలో ప్రేమ శాంతి సమాధానంతో నింపుతూ చిన్నారి బిడ్డలను చదువుకుంటున్న బిడ్డలను యువకులందరినీ కూడా శారీరక ఆత్మీయ మేలుల కొరకై ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించమని ప్రేమతో వేడుకుంటూ మరి గురువులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభుని యొక్క తిరుస్లేవ పాటుల మరణ ఉత్థానములో రక్షణాన్ని పొంది ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతో వెలయించి కొనబడి ఇహలోకములో ఆయన బిడలుగా జీవించడానికి జ్ఞానస్థానములో ఎన్నిక చేయబడినటువంటి ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా మరియు మల్లాయిపాలెం కథోలిక సంఘమా, ఈరోజు మనకి ఎంతో సుదినం, ఆనందం, పర్వదినం. ఎందుకంటే
మన పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారి పండుగన మహోత్సవాన్ని మన యొక్క దేవాలయపు పండుగగా, మన కథోలిక సంఘ పండుగగా కొనియాడుతూ ఉన్నాం. మరి ఇటువంటి గొప్ప పునీతుడు మరి పునీత ఇగ్నేషియస్ లోయోలా వారిచే మానవుడు లోకమంతటిని సంపాదించి చివరకు తన ఆత్మను కోల్పోతే వానికి ప్రయోజనమేమి, తన ఆత్మకు తుల్యముగా బదులుగా మానవుడు దేవునికి ఏమి ఇవ్వగలడు అన్నటువంటి ప్రశ్నను పదే పదే ప్రశ్నింపగా అటు తర్వాత ఆత్మ పరిశీలన చేసుకొని ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు వాటన్నిటిని కూడా విడనాడి ఇదిగో దేవుని యొక్క సువార్తను తన బుధస్కంధాలపై వేసుకుని ఇదిగో మనందరికీ కూడా దేవుని సువార్తను బోధించి గొప్ప పునీతుడిగా ధన్యత చెందినటువంటి వ్యక్తి యొక్క బిడలుగా ఆ యొక్క పాలక పునీతుని మన యొక్క దేవాలయానికి పెట్టుకొని ఆయన యొక్క ప్రార్థన వేడుదల వలన, ఆయన యొక్క ప్రార్థనా సహకారముతో మన కుటుంబంలో మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులతో జీవిస్తూ ఈరోజు వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన ఎంత గొప్పగా జీవించకపోతే ఇప్పటికీ ఆయన మరణించి 500 సంవత్సరాలయ్యింది. ఇప్పటికి కూడా ఆయన యొక్క శరీరం ఇంకా పూర్తిగా కుళ్ళిపోలేదు. మొన్ననే మేమందరం కూడా మరి మేత్రాసన యాన్యువల్ రిట్రీట్కి ఫాదర్స్ అందరం కూడా బిషప్ గారితో కలిసి గోవా వెళ్ళటం జరిగింది. అక్కడ ధ్యాన వడకం చేసుకొని ఆ పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు మొట్టమొదటిగా తన యొక్క నివాసాన్ని ఆ గోవాలో ఏర్పరచుకొని అక్కడే నివసించి అక్కడి నుంచి మరి ఆయన మరి చైనా పోవటం, మరి జపాన్, అక్కడి నుంచి దేవుని సువార్తను ప్రకటించినటువంటి ఆయన యొక్క మరి ప్రదేశంలో పూజను అర్పించుకున్నాడు. తర్వాత వారి యొక్క భౌతిక దేహాన్ని కూడా సందర్శించి మరి ఆయన యొక్క ప్రార్థన వేడుదలను కోరుకున్నాం. అటువంటి గొప్ప పునీతుడు కాబట్టి ఇప్పటికీ ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఇదిగో ప్రభువు చెప్పినట్లుగా ఆయన ఇక పరలోకానికి కొనుపోబడుతూ ఆయన వెళుతూ తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో, మీరు లోకమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, విశ్వసించిన వారికి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగండి అని ప్రభు చెప్పిన ఆజ్ఞానుసారము మరి ఆఫ్రికా దేశములో, భారతదేశంలో, శ్రీలంకలో, మరి చైనా ప్రదేశాల్లో దేవుని సువార్తను బోధించి ఎంతోమంది ఆత్మలను దేవునికి సంపాదించి పెట్టినటువంటి ఆ పునీతుని యొక్క పండుగను కొనియాడుతూ ఈ ప్రభు యొక్క శిలువ యాగబలిలో పాల్గొంటూ ఉన్నాం. ఇటువంటి పవిత్ర సమయంలో మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవునికి అర్పిస్తూ దేవుడు మనందరిని దీవించమని, గత సంవత్సరం దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ రానున్న సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి దీవించి నడిపించమని, మన యొక్క పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారి యొక్క ప్రార్థనా వేడుదల ద్వారా మనందరి కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధిలో పయనిస్తూ దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ దేవునికి సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మనం కూడా శివుని వారి వలె మన ఆత్మను సంరక్షించుకొని ఇదిగో లోకమంతటిని జయించి చివరికి మన ఆత్మను కోల్పోతే మనకి ప్రయోజనం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను మనం ప్రశ్నించుకుంటూ దేవుని సాక్షిగా జీవించి మన ఆత్మలను తిరుగు దేవునికి అర్పించుకొని దేవుని ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం. ఇటువంటి పవిత్ర దివ్య పూజా బలిలో మనం అందరం కూడా యోగ్యంగా పాల్గొనటానికి, మనం చేసినటువంటి తప్పులను, పొరపాట్లను, మన బలహీనతలను మన్నించమని ఆ దయగల దేవుని వేడుకుందాము.
నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. మహాప్రభుడమైనావు సర్వేశ్వరా, దివ్యదేవి పరలోక మహారాజా. మహాప్రభుడమైనావు సర్వేశ్వరా, దివ్యదేవి పరలోక మహారాజా. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. ఇతకుడి ప్రశ్నల కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయా సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయా సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మహిమల ఆత్మతో నిరతముందు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా
హృదయములు భక్తితో ప్రజ్వరిల్లును గాక. శ్రీ సభ విశ్వమంతట వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత శౌర్యవారి మహోత్సవము మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించేది. నిన్ను మాతృగర్భంలో ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడనని పలికితిని, కానీ ప్రభు నాతో ఇట్లా నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. నీవు వారికి భయపడనక్కర్లేదు. ఇది ప్రభునైన నా వాక్కు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లా ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా దేవా నా పలుకులను ఆలిపుము. నా రాజా నా దేవా నా పలుకులను ఆలిపుము. నాది తూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టితిని. నా రాజా నా దేవా నా పలుకులను ఆలిపుము. నా రాజా నా దేవా నా పలుకులను ఆలిపుము. వేకువనే నీకు విన్నపము చేసెదను. ప్రాతకాల ప్రార్థనను నీకే అర్పింతును. వేకువనే నీకు విన్నపము చేసెదను. ప్రాతకాల ప్రార్థనను నీకే అర్పింతును. నా పలుకు
పలుకులను ఆలింపుము నా నిట్టూర్పులు దయతో వినుము నా నిట్టూర్పులు దయతో వినుము రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యులకు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొంచున్నాము, కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములను కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసించబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములను కలిగినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షమై పరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శించబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధముకునగుదని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాట్లాడి తిని అని వ్రాసిన వారి యందున విశ్వాసపుట ఆత్మ మా యందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒకచోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయు మీ కొరకే. దైవ సందేశం వ్యాపించినది కొలది ప్రజల అధిక సంఖ్యలో దేవుని మహిమను కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. సంద్రమా జీవనదుల ప్రవాహమా
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదవ అధ్యాయము వచనములు 1 నుంచి 16 వరకు. తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకును ప్రతి ప్రాంతమునకును వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లు అనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాద రక్షకులనైనను కొనిపోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అతడ ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థత పరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు వంటిన మీ పట్టణమునందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఎసుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించినదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీముపురమా మీకు అనర్థము, అయ్యో బెత్సయిదాపురమా మీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండిడివారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు అంటదలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడుతువు. మీ మాట ఆలకించువాడు నా మాటలు ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.